3,04,000 కోట్ల రూపాయల బడ్జెట్ పద్దులు చదువుతాంటే సర్కారోళ్ళు సప్పట్లు పబ్లిక్ తిప్పలు తీరుస్తానికి మస్తు ఖర్చు పెడుతున్నాం, తెలంగాణను మస్తు డెవలప్ చేస్తున్నామని మురిసిపోయినరు. ఏహే అన్ని తొండి లెక్కలు మాటలతో మత్పరిస్తానని ప్రతిపక్షాలు. వాళ్ళేమన్నది వీళ్ళేమన్నది మనంగిన చూడాలే కదా. అబద్ధాలు, అతిశయోక్తులు, అత్యుక్తులు, ఇంతకు మించి ఏమీ లేదు. సంక్షేమానికి సమాధి, అభివృద్ధికి అడ్రస్ గల్లెంతు, ప్రజలకు ఇచ్చిన గ్యారంటీలకు గోరిగట్టి ఇది హామీల ఎగవేతల బడ్జెట్. 6 గ్యారంటీల్లో 56,084 కోట్ల రూపాయల బడ్జెట్ కేటాయిస్తే వీళ్ళు జీర్ణించుకోలేకపోతున్నారు. 31,000 కోట్లతో రుణమాఫీ చేస్తున్నామని 2024-25 బడ్జెట్ లో చెప్పారు. ఇవాళ బడ్జెట్ లో చదువుతారు 20,000 కోట్లతో రుణమాఫీ పూర్తి చేసిన అని చెప్తారు. రైతులను పూర్తిగా మోసం చేసే బడ్జెట్ గా 25,000 కుటుంబాలకు రుణ విముక్తులు చేసి తిరిగి కొత్తగా రుణాలు పొందేట్టు ఏర్పాటు చేసిన వాళ్ళ కళ్ళ కనిపిస్తే ఎలా అడుగుతుంది. ఒక్క సంవత్సరంలో 1,60,000 కోట్ల అప్పు చేసింది కాంగ్రెస్ ప్రభుత్వం. మీరు చేసిన అప్పులు, మీరు చేసిన తప్పులు ఒక్కొక్కటిగా సరిదిద్దుకుంటూ కాంగ్రెస్ అంటేనే కరోనా వైరస్ కంటే ప్రమాదం, కరోనా మహమ్మారి లాంటిది బీఆర్ఎస్ ప్రభుత్వం తెలంగాణకని చెప్తున్నారు. తులం బంగారం దిక్కులేదు, నెలకు 2,500 మహాలక్ష్మి దిక్కులేదు. ఒక అబద్ధాల గారిడి, అంకెల గారిడితో ఈ రాష్ట్ర ప్రజల్ని కాంగ్రెస్ పార్టీ ఎట్లా మోసం చేస్తుందో చెప్పండి. పేదలకు, రైతులకు, మహిళలకు, దళితులకు, బడుగు బైనార్ వర్గాలకు, మైనార్టీలకు సంతృప్తి ఇచ్చే బడ్జెట్ మరి వీళ్లకు మాత్రం సంతృప్తినిస్తలేదు. ఇది అప్పుల బడ్జెట్, ఇది బడాయిల బడ్జెట్, గొప్పలు చెప్పుకునే బడ్జెట్ అని తెలియదు. మిక్స్డ్ గా ఉన్నట్లుగా, చేదు తీపిగా ఉన్నట్లుగా కమ్యూనిస్టులుగా మాకు ఉగాది పచ్చడి, ఉగాది వస్తుంది కదా, అచ్చగా మిఠాయి కావాలంటే బడ్జెట్ 5 లక్షలు